సారీ అత్తమ్మ, సారీ బావ, సారీ నాన్న. మీ మాట ఏంటంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు. అమ్మ లేకపోయినా అత్తమ్మ నన్ను ఒక అమ్మలా చూసుకుంది. దాంతో నన్ను లాస్ట్గా మాట్లాడుతా. హలో కోడలా, ఇన్ని రోజులకు గుర్తొచ్చిందానే నీకు? అట్లేం లేదే అత్త. నీ ఆరోగ్యం ఎట్లుంది? నువ్వు బాగున్నావా? మంచిగానే ఉన్నా కానీ నా కొడుకుని చేసుకుని అంత మాత్కరంలో నేను అత్తను కదా అని చిన్నప్పటి చదివి ఎంత గౌరవంగా చదివినే. ఎక్కడనే అత్త, 4 రోజుల నుంచి వర్షమే పడుతుంది కదా, వద్దామంటే ఇంట్లో పనులే సరిపోతలేవు ఇక. సరే కానీ బావ చికెన్ తెచ్చిన రావే, నేను ఫ్రై చేసిన. నీకు ఫ్రై అంటే ఇష్టం కాదే, తినిపోదురా. సరేనే అత్త. బాగున్నాడా ఇంట్లో? లేడు బిడ్డ, ఏమో రేపు ఇంటర్ ఉన్నదాన్ని సురేష్ తోటి చదువుకొని పోయిండు. సరేనే అత్త. బావ అయితే మంచిగా ఉన్నాడు కదా? బావ మంచిగానే ఉన్నాడే. నువ్వే ఏంది ఏడ్చుకుంటా మాట్లాడుతున్నావు? జలుబు అయిందా నీకు? అవునే అత్తమ్మ, 2 రోజులకి వెళ్ళి కొంచెం జ్వరం సర్ది అవుతుంది. అవునా కోడలా, మరి డాక్టర్ చూసుకోపోయినవే? చూయించుకుంటా అత్తమ్మ. సరే నేను సాయంత్రం వస్తా, నువ్వు బావ జాగ్రత్త. సరే కోడలా. ఈ సంతుగాడి ఫొటోస్ డిలీట్ చేస్తే అంత లొల్లు ఉండదు కదా. హలో బంగారం, ఏంది ఫోన్ చేస్తాను? మీ నాన్న లేడా ఇంట్లో? రావాలా? సంతు, ఇక నా వల్ల కాదు, నేను భరించలేకపోతానా. నీ పేరు రాసి నేను సూసైడ్ చేసుకుంటే ఇక. ఇంత చిన్నదానికి చనిపోవడం ఎందుకు బంగారం? ఒక్కసారి మీ ఇంటికి రమ్మంటే అయిపోతుంది కదా.